వచ్చేసి నీకు వైజాగ్ లో ఉన్నప్పుడు ఐజెడ్ OnePlus కొన్నాను కదా, ఇది నేను కొని 5 months అవుతుంది అనమాట. అయితే దీని రివ్యూ ఇప్పుడు 5 months వాడి నేను చెప్తున్నాను అనమాట. అయితే ఇది వచ్చేసి మనకు 9,500 పడ్డది. అండ్ మెమరీ కార్డ్ అంటే మనకు ఒక 11,000 అనుకోండి. 11,000 అండ్ సపరేట్ గా నేను చెస్ట్ మౌంట్ కానీ అండ్ ఇంకోటి స్టిక్ అయితే తీసుకున్నాను అనమాట. మనకు వచ్చేసి ఈ సైజ్ లో ఉంటుంది. మనము పామ్ పైన పెడితే చిన్న ఒక ఇంత సైజ్ లో ఉంటుంది అనమాట మనకి వచ్చేసి ఇది. అండ్ దీనికి నేను ఇప్పుడు క్లిప్ అయితే వేసాను అనమాట. మనకు నార్మల్ టైంలో మనం ఈ క్లిప్ యూజ్ చేసి మనము మౌంట్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకు దీంతో పాటు మనకు వాటర్ ప్రూఫ్ కేస్ అయితే వస్తుంది అనమాట. అయితే నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనమాట. ఎందుకంటే నేను ఒక క్రాబ్ ని అయితే వాటర్ లో ఉన్నప్పుడు అండర్ వాటర్ లో నేను తీసిన, చాలా బాగానే వచ్చింది. అండ్ రీసెంట్ గా మాలో కూడా గోవా ట్రిప్ పోతున్నామమ్మా, నాకు డైవింగ్ చేసేటప్పుడు నాకు పని చేస్తుందా అని అడిగిండు. అయితే నేను చేస్తుంది అని చెప్పిన. అండర్ వాటర్ లో డైవింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది కదా, అందుకనేసి వాటర్ ప్రూఫ్ కావాలని చెప్పిండు వాడు. అని చెప్పిన అనమాట. ఇది 100 feet డీప్ వరకు వెళ్తుంది, పని చేస్తుంది పర్ఫెక్ట్ గా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు బైక్ కి కానీ బైసైకిల్ కి కానీ మౌంట్ పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇప్పటివరకు ఇది యూజ్ చేయలేను, నాకు అవసరం కూడా రాలేదు. ఇది కార్ కి యూజ్ చేయొచ్చు అనమాట. మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ సైడ్ కానీ పెట్టుకోవడానికి మౌంట్స్ ఇచ్చాడు అనమాట. ఇవి నేను ఇప్పటివరకు ఇది కూడా యూజ్ చేయలేను. అండ్ ఇది మనం చూసినట్టు వైల్డ్ ఫోటోగ్రాఫర్స్ కి పెద్ద లెన్స్ ఉంటుంది కదా, టెలిఫోటో లెన్స్ కి ముందు సైడ్ కూడా అతక పెడతారు కదా, ఇది అదే అనమాట. అండ్ మనకు దీంతో పాటు మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఒక మైక్ అయితే ఇచ్చిండు అనమాట, వైర్డ్ మైక్ ఇది. అయితే ఇది నాకు పర్ఫెక్ట్, నాకు అన్నిటికీ వాడుకోవడానికి కూడా వస్తుంది. నేను కెమెరాకి మాత్రమే కాకుండా ఫోన్ కి కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. మైక్ మాత్రం బాగానే ఉంది, కానీ ఎక్కువ సౌండ్స్ అయితే అబ్జర్వ్ చేస్తుంది. మనం తర్వాత మనం ఎడిటింగ్ లో అయితే తీసేసుకోవచ్చు. మనకు కెమెరాతో పాటు ఇది హెడ్ మౌంట్ ఇచ్చిండు, చేతికి కానీ లేదా బ్యాగ్ కి కానీ వేసుకునే ఒక మౌంట్ కూడా ఇచ్చిండు. అవి రెండు నేను యూజ్ చేయలేను. హెడ్ మౌంట్ కూడా నాకు ఇప్పటివరకు ఉపయోగపడలేదు. నేను ముందు ఎప్పుడైనా అవసరపడుతుంది వచ్చి చూడాలి. స్టిక్ వచ్చేసి నేను ఆన్లైన్ లో పర్చేస్ చేశాను అనమాట. ఇది మనకు ఫోన్ పెట్టుకోవడానికి కూడా ఒకటి వచ్చింది దీని ఎంబడి. అండ్ మనకు కెమెరాకి కూడా పనికి వస్తుంది అనమాట. దీనికి లాక్స్ ఉంటాయి, లాక్స్ ఓపెన్ చేసినట్టయితే మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనం దీన్ని ఒక యాక్షన్ సీక్వెన్స్ కానీ తీయడానికి మనకు యూజ్ అయ్యేలా డిజైన్ చేయబడింది అనమాట. చూపిస్తాను ఆగండి. ఇలా ఉంటుంది కదా, మనం ఒకవేళ యాక్షన్ సీన్ చేయాలనుకుంటే మనం దీన్ని ఇక్కడ పెట్టేసుకుని, మనం ఒకవేళ పరిగెత్తే సీన్ ఉంది అనుకోండి, ఇలా పెట్టి పరిగెత్తవచ్చు అనమాట ఇట్లా. ఓకే, నాకు ఈ కెమెరాలో ఉండే బ్యాటరీతో పాటు నాకు ఎక్స్టర్నల్ గా 2 బ్యాటరీస్ ఇచ్చాడు అనమాట. కెమెరాతో పాటు దానికి ఎక్స్ట్రా ఒక బ్యాటరీ. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కెమెరా యూజ్ చేస్తున్నారంటే మీకు అవసరం ఉన్నంత వరకే కెమెరా ఆన్ లో ఉంచుకోండి, అవసరం లేనప్పుడు దాన్ని ఆఫ్ చేసుకోండి. అయితే మీకు బ్యాటరీ అనేది ఎక్కువ సేపు వస్తుంది. లేదు నేను ఆల్వేస్ ఆన్ ఉంచుతా అంటే కొన్ని సీన్స్ మాత్రమే, ఒకవేళ లేదా మీరు రైడింగ్ చేస్తున్న ఆ టైంలో మీరు డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు, అలా ఏం కాదు. నార్మల్గా మీరు ఎప్పుడైనా వ్లాగ్స్ కానీ తీసినట్టయితే, అంటే నేను వ్లాగ్స్ ఎక్కువ వ్లాగ్స్ తీసుకుంటా కాబట్టి చెప్తున్నా. నేను ఈస్టర్న్ ఘాట్స్ కి ట్రిప్కి వెళ్ళినప్పుడు, వైల్డ్ లైఫ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను ఇలానే యూజ్ చేసిన అనమాట. నేను నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆన్ చేసిన, అవసరం లేనప్పుడు ఆఫ్ చేసి చేసిన అనమాట. అట్లా అయినా ఒక 24 hours నాకు